హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మా ఇంటి ముందు కరెంట్ షాక్ కొట్టిన కాక్ ఒకటి కరెక్ట్గా మా ఇంటి ముందు వచ్చి పడింది అనమాట. అది చాలా కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంది. మా ఇంటి దగ్గర ఒక అంకుల్ వచ్చి దాన్ని లేపాలని చెప్పి చాలా ప్రయత్నాలు అయితే చేశారు. దానికి వాటర్ వేస్తున్నారు. ఎక్కడో కొన ఊపిరి ఉంది, కొట్టుకులాడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రాణంతో యుద్ధమే చేస్తుంది. ఎంతో తపనగా లెగవాలని చూస్తుంది, కానీ తన శక్తి సరిపోవడం లేదు. వాటర్ వేసినాక కొంచెం నెమ్మదిచ్చింది ప్రాణం. కానీ కన్ను వాలిపోతా ఉంది, కన్ను పడిపోతుంది. మేము మాత్రం కన్ను ముయ్యకుండా దాన్ని అలా తడుతూ లేపుతూనే ఉన్నాము. ఎందుకంటే కన్ను మూస్తే అలాగా ప్రాణం పోతుందేమో ఉద్దేశంతో తడుతూ లేపుతూ వాటర్ వేస్తూనే ఉన్నాము. అయినా ప్రాణం కొట్టుకుంటానే ఉంది. ఈ కాకిని చూస్తుంటే నాకు చిన్నప్పుడు విషయాలు చాలా గుర్తొస్తున్నాయి. ఇంత దగ్గరగా కాకిని చూడడం నేను మొదటిసారి. పైగా నా ఫోన్లో నా కెమెరాలో దాన్ని షూట్ చేయడం చాలా ఆశ్చర్యంగా, షాకింగ్గా, యాంగ్జైటీగా కూడా అనిపించింది. ఆ అంకుల్ చాలా తల నుమ్మురుతున్నాడు, ఒళ్ళు నుమ్మురుతున్నాడు దాన్ని లేపాలని, ఉపశమనం కలిగించాలని. కానీ అది మాత్రం పాపం వాలిపోతా ఉంది. పైకి లేపి రెక్కలు ఆడిస్తే అన్న చెప్తే అలా అన్న కొట్టుకుంటున్నామని చూసాం, కానీ దానివల్ల అయితే అవడం లేదు. ఇంకా ఎండలో ఉంది కదా అని చెప్పి దాన్ని నీళ్ళలోకి తీసుకొద్దామని చెప్పి తీసుకొచ్చి నీళ్ళలో పెట్టాము. కన్ను అయితే పాపం వాల్చేస్తుంది, మెడ కూడా పక్కకు పడేస్తా ఉంది. నేనైతే ఆ మెడని లేపుదామని కదిలిద్దామని దాని ముక్కులు కదిలిస్తూ ఉన్నాను. అది మాత్రం చాలా వరకు నిలదొక్కుంటుంది. మెడ మాత్రం పడిపోతుంది, దాని శక్తి సరిపోవడం లేదు. చిన్నప్పుడు మా ఇంటి చుట్టూ చాలా కాకులు ఉండేవి అనమాట. మేము ఏ ఐటెం పట్టుకొని బయటకు వచ్చినా పొరవడానికి రెడీగా ఉండేవి. తినడానికి ఏది బయట కూర్చొని తినడానికి ఉండేది కాదు, లోపల కూర్చొని తినాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి కాకులు అంతగా పరిచయం లేదు కదండి. వాళ్ళకి చూపిస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని షూట్ చేయడం జరిగింది. నిజంగా కాకి చూసారు ఎంత బాధపడుతుందో. ఇలాంటి వీడియోలు చూపిస్తే పిల్లలకు కూడా సహాయం చేయాలనే మనసు కలుగుతుంది. మానవతా విలువల దృక్పథాలు పెంచిన వారం అవుతాము పిల్లలకి. కాబట్టి పిల్లలకి ఈ వీడియో చూపించండి. ఆ కాకి చూసారా, చాలా వాటర్ వేసిన తర్వాత కొంచెం తన ప్రాణం నిలబెట్టుకుంది. చాలా పోరాడుతుంది. ఇంకా నేను నీళ్ళు చమకరించాను, ఇంకా కొంచెం లేపుదామన్న ఉద్దేశంతో. నిజంగా కాకుని చూస్తే నాకు చిన్నప్పుడు సంఘటన చాలా గుర్తొచ్చాయండి.